హలో, నేను మీ సిఎస్ రావు. కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు డీజీపీ ఎవరు, అలాగే సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కొనసాగే అవకాశం ఉందా అనే దాని మీద చర్చ జరుగుతుంది. నీరబ్ కుమార్ ప్రసాద్ కొంతకాలం పాటు ఆయనే కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే డీజీపీ ఇప్పుడున్నటువంటి హరీష్ కుమార్ గుప్తా మాత్రం మారేటువంటి అవకాశం ఉంది. ఆయన ప్లేస్లో డీజీపీగా ఎవరు రాబోతున్నారు అనే దాని మీద చాలా కాలం నుంచి చర్చ జరుగుతుంది. ఎన్నికల కమిషనే నిర్ణయం తీసుకుని ద్వారకా తిరుమలరావుని నియమిస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ హరీష్ కుమార్ గుప్తాను ఆ రోజున నియమించారు. ప్రస్తుతం ద్వారకా తిరుమలరావుని కొత్త డీజీపీగా నియామకం చేసేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడికి అత్యంత సమర్థవంతంగా ద్వారకా తిరుమలరావు కనిపిస్తున్నారనేది పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ఒక అభిప్రాయం. సో ఇంతకీ ద్వారకా తిరుమలరావు ప్రొఫైల్ ఏంటి? సీనియారిటీలో కూడా ఆయన ఫస్ట్ లిస్ట్లో ఉన్నారు. సీనియారిటీ ప్రకారం కూడా సో ద్వారకా తిరుమలరావు ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. ఆయన ట్రాక్ రికార్డులో ఎక్కడ కూడా బ్లాక్ స్పాట్స్ లేవు అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ద్వారకా తిరుమలరావు ఐపీఎస్, ఆయన బయోడేటా ఒకసారి చూద్దాం. ద్వారకా తిరుమలరావు ఐపీఎస్, ఆయన కొత్త డీజీపీగా నియామకం కాబోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం పూర్తి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆల్రెడీ ప్రమాణ స్వీకారం బుధవారం రోజు చేశారు. గురువారం రోజు సచివాలయానికి వచ్చి ఆయన మొత్తం సచివాలయంలో రివ్యూ మీటింగ్ పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది అధికారులతోటి. ఆ క్షణం నుంచి పరిగెత్తించేటువంటి అవకాశం ఉంది పరిపాలనని. ఆ క్రమంలో డీజీపీగా లా అండ్ ఆర్డర్ని పదిలంగా ఉంచేందుకు, సురక్షితంగా ఉంచేందుకు ద్వారకా తిరుమలను డీజీపీగా చేసేటువంటి అవకాశం ఉందనేది వినిపిస్తూ ఉంది. 1989 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ద్వారకా తిరుమలరావు. ఈయన ఏపీ క్యాడర్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ద్వారకా తిరుమలరావు ఆయనకి వివిధ హోదాల్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది ద్వారకా తిరుమలరావుకి. సో తెలుగుదేశం ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. గతంలో కూడా ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి ఐపీఎస్ అధికారిగా, అలాగే రూల్ ఆఫ్ లా బాగా తెలిసినటువంటి అధికారిగా ఆయనకి పేరుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు గతంలో కూడా నిర్వహించారు. ఏపీ సిఐడి అడిషనల్ డీజీగా విధులు నిర్వహించినటువంటి అనుభవం ఉంది ఆయనకి. గతంలో విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్గా ఆయనకి అవకాశం వచ్చింది. సిటీ కమిషనర్గా కూడా ఆయన సమర్థవంతంగా పనిచేశారు అనేటువంటి ఒక ట్రాక్ రికార్డు ద్వారకా తిరుమలరావుకి ఉంది. ఇక జగన్ సీఎం అయ్యాక ప్రాధాన్యత లేనిటువంటి పోస్టులోకి ద్వారకా తిరుమలరావుని పంపించడం జరిగింది. సాధారణంగా ఫోకల్ పోస్టులు అలాగే నాన్ ఫోకల్ పోస్టులు అని చెప్పి ఉంటాయి. ఫోకల్ పోస్టుల్లో కావాల్సినటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి నియమించుకున్నారు. నాన్ ఫోకల్ పోస్టులో సమర్థవంతమైన అధికారులని పంపించేశారు. దాంతో ఆయన పరిపాలనలో విఫలం అయ్యారు. దాని ఫలితమే 11 మంది ఎమ్మెల్యేలకి పరిమితం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు ద్వారకా తిరుమలరావు సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లూప్ లైన్లోకి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. ఇక ఏపీ రైల్వే పోలీస్ డైరెక్టర్ జనరల్గా నియామకం అయ్యారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే 2019లో. సో పోలీస్ డైరెక్టర్ జనరల్గా రైల్వేకి వెళ్ళిపోయారు ఆయన. 2021లో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఎండీగా నియామకమయ్యారు. సాధారణంగా ఐపీఎస్లు అడ్మినిస్ట్రేషన్ వింగ్లో కూడా పనిచేయాల్సి ఉంటుంది. అందుకే దాంట్లో భాగంగా బహుశా ఆ ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఆయన నియమించారు 2021లో. ఆ రోజు నుంచి ఆయన అక్కడ ఎండీగా కొనసాగుతున్నారు. డీజీపీ ర్యాంకు ఉన్నా కానీ ఆయనకి పోలీస్ డీజీపీగా కాలేకపోయారు. సీనియారిటీ లిస్టులో ముందున్నప్పటికి కూడా రాజేంద్రనాథ్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి విశిష్ట అధికారాలతో నియమించుకున్నాడు. అప్పట్లో సీనియారిటీ లేకపోయినప్పటికీ కూడా ఇవాళ కూడా రాజేంద్రనాథ్ రెడ్డి సీనియారిటీ లిస్టులో దాదాపు 10వ స్థానంలోనో 8వ స్థానంలోనూ ఉంటారు ఐపీఎస్లు ఏపీ క్యాడర్ వాళ్ళని లెక్కేస్తే కనుక. అయినప్పటికీ రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ సీనియారిటీ ప్రకారం కానీ ట్రాక్ రికార్డు ప్రకారం కానీ ద్వారకా తిరుమలరావు నెంబర్ 1 ప్లేస్లో ఉంటారు. ఆయన డీజీపీ ర్యాంక్ ఉంది. మామూలుగా ఐపీఎస్లకి ట్రాక్ రికార్డుని బట్టి అలాగే ప్రమోషన్స్ కాలపరిమితి ప్రకారం వస్తూ ఉంటాయి. దాంట్లో ద్వారకా తిరుమలరావుకి డీజీపీ హోదా వచ్చినప్పటికి కూడా ఆయనకి డీజీపీ పదవిని మాత్రం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. సో ఇక 12 మంది సీనియర్లను పక్కన పెట్టి రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పట్లో డీజీపీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇప్పుడు ద్వారకా తిరుమలరావుకి పెద్దపీట వేసేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారని అప్పట్లో రాజేంద్రనాథ్ రెడ్డిని
రాజేంద్ర మీద ఫిర్యాదులు కూడా వచ్చాయి ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత. అయినప్పటికీ కూడా ఆయన్నే చివరి వరకు కొనసాగి చివరి నిమిషంలో ఆయన్ని ఎన్నికల కమిషన్ బదిలీ చేసి హరీష్ కుమార్ గుప్తాని నియమించింది. సీనియారిటీ లిస్టులో వాస్తవంగా అప్పుడు ద్వారకా తిరుమలరావు పేరును కూడా పంపించాలి ఎలక్షన్ కమిషన్కి పంపించారు కూడా సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి. కానీ హరీష్ కుమార్ గుప్తాకి ప్రాధాన్యత ఇస్తూ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాని ఎంపిక చేయడం జరిగింది ఎన్నికల కమిషన్. బట్ వాస్తవంగా ఐపీఎస్ సీనియారిటీ లిస్టులో ద్వారకా తిరుమలరావు ఉన్నారు. సో ఇప్పుడు మారినటువంటి ప్రభుత్వం ద్వారకా తిరుమలరావుకి ప్రాధాన్యత ఇవ్వబోతోంది. రేపు మాపు డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన 4వ సారి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో 3 సార్లు సీఎంగా ఉన్నప్పుడు ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ నిబంధనల ప్రకారం పనిచేసి వాళ్ళు అవార్డులు రివార్డులు కూడా పొందారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్లను ఐపీఎస్లని చాలామందిని ఆయన లోబర్చుకొని రకరకాల ప్రయోగాలు చేయించి వాళ్ళ చేత లా అండ్ ఆర్డర్కి విరుద్ధంగా పనిచేయించేలాగా చేశారు. దాంతో వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి. వాళ్ళని ఇప్పుడు ప్రజలే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ రాకుండా చంద్రబాబు నాయుడు ఎవరైతే రూల్ ఆఫ్ లా లేదా నిబంధనల ప్రకారం ఉంటారో వాళ్ళనే నియమించేటువంటి అవకాశం ఉంది. చీఫ్ సెక్రటరీగా కానీ లేదా డీజీపీగా కానీ లేదా ఇతర పోస్టుల్లో కానీ. సో అందుకే ఇప్పుడు ద్వారకా తిరుమలరావు మొదటి ప్లేస్లో ఉన్నారు. ఆయన పేరు వినిపిస్తుంది. పక్కాగా చంద్రబాబు నాయుడు ద్వారకా తిరుమలరావుని డీజీపీగా ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చ అయితే నడుస్తూ ఉంది. సో ఎప్పటి నుంచో ఇది వినిపిస్తుంది. వాస్తవంగా ఎన్నికల ముందే ద్వారకా తిరుమలరావుని నియమిస్తారు డీజీపీగా అని చెప్పి అప్పట్లో వినిపించింది. కానీ ద్వారకా తిరుమలరావు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించి అప్పట్లో లాబింగ్ కూడా నడిపింది ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ కూడా యంత్రాంగం. ఆ సందర్భంగా హరీష్ కుమార్ గుప్తాని నియామకం చేసింది ఎన్నికల కమిషన్ డీజీపీగా. కానీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన కోఆర్డినేట్ చేసుకోలేకపోయారు. లాస్ట్కి ట్రాఫిక్ని కూడా నియంత్రించలేకపోయారు. ట్రాఫిక్ నియంత్రించాల్సినటువంటి సిబ్బందిని మానిటరింగ్ చేయడానికి గ్రౌండ్లోకి డీజీపీ కూడా రావాల్సి వచ్చింది. ఆయన చిత్తశుద్ధి అయితే బాగుంది, కానీ ఆయన పనితీరు కూడా బాగుంది. కానీ కోఆర్డినేషన్ చేసుకునేటువంటి విషయంలో మాత్రం ఆయన ఫెయిల్ అయ్యారు ప్రమాణ స్వీకారం సందర్భంగా అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కానీ లేదా ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో హోంశాఖ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే నడ్డా వీళ్ళందరూ కూడా అతిరథ మహారాజులు ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి సందర్భంగా ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఒక రిహార్సల్ చేయాలి. కానీ డీజీపీగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా బహుశా అది చేయటంలో వైఫల్యం చెందారేమో అనిపిస్తుంది. ఎందుకంటే భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది, రాకపోకలు స్తంభించిపోయాయి. ఆ కారణంగా హరీష్ కుమార్ గుప్తా కోఆర్డినేట్ చేసుకోలేకపోయారు అనేటువంటి ఒక అభిప్రాయం కొత్త ప్రభుత్వంలో కలిగింది. అందుకే ద్వారకా తిరుమలరావు ట్రాక్ రికార్డు బాగుంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కీలకమైనటువంటి రోల్ను పోషించారు. విజయవాడ కమిషనర్గా పనిచేసినప్పుడు కూడా ఆయన సమర్థవంతంగా పనిచేశారు. అంతకుముందు సిఐడిలో పనిచేసినప్పుడు కూడా సమర్థవంతంగా పనిచేశారు. ఆయన ట్రాక్ రికార్డు మొత్తం కూడా ఎక్కడ బ్లాక్ స్పాట్స్ లేకుండా క్లియర్గా ఉంది అనేటువంటి ఉద్దేశంతో ద్వారకా తిరుమలరావుకి డీజీపీ పదవిని ఇవ్వాలి, డీజీపీగా నియమించాలి ఆయన్ని అనేటువంటి ఒక ఒపీనియన్కి చంద్రబాబు నాయుడు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. పైగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మారుమూల గ్రామంలో కూడా గంజాయి డ్రగ్స్ వెళ్ళిపోయాయి. వాటన్నిటిని నియంత్రించాలంటే డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ని చూడాలి అంటే కనుక పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలి. వాళ్ళని పనిచేయించడానికి సమర్థవంతమైనటువంటి నాయకుడు కావాలి. ఆ నాయకుడే డీజీపీగా ద్వారకా తిరుమలరావు ఉంటే బాగుంటుంది అనేది కొత్త ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకే ఆయనకి రేపో మాపో డీజీపీగా ఉత్తర్వులు రాబోతున్నాయి. కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది పోలీసు వర్గాల్లో క్లియర్గా వినిపిస్తుంది. ప్రభుత్వ వర్గాల్లో కూడా అదే వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా అదే వినిపిస్తుంది. సో ద్వారకా తిరుమలరావు కొత్త డీజీపీగా ఏపీకి నియామకం కాబోతూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ దగ్గర నుంచి డ్రగ్స్ అలాగే గంజాయి లాంటి వాటిని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి వేయడానికి ఆయనే సమర్థవంతమైనటువంటి అధికారి అని ఎక్కువ మంది చెప్తున్నటువంటి క్రమంలో ఆయనకి డీజీపీ పదవి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. సో దీని మీద మీ కామెంట్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.